హలో హై హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 140 పాయింట్స్తో మనకి డౌన్ మూవ్ అయితే ఇచ్చింది. అండ్ 245తో బ్యాంక్ నిఫ్టీ, అలాగే ఫిన్ నిఫ్టీ 185 అండ్ సెన్సెక్స్ వచ్చేసి 411 పాయింట్స్తో క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా 234 పాయింట్స్లో మనకి క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఇవాళ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విక్స్ 10.2% అయితే పెరిగింది. మనకి ఎందుకు పెరిగిందో కూడా రీజన్ కూడా చెప్పక్కర్లేదు. సో పక్క నుంచి న్యూస్ అయితే వస్తూ ఉంది, పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు అండ్ తిప్పి కొడుతున్నారు మన ఇండియన్ బలగాలు అనేసి. అండ్ హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఎవరైతే డిగ్నిటీస్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా స్టేట్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అనేసి, అండ్ ఏవైతే న్యూట్రలైజ్ చేసామో రైడార్స్ అనేసి ఇంకా చాలా చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఆ అప్డేట్స్ చెప్పడానికి మన తెలుగు న్యూస్ ఛానల్స్ కూడా ఫుల్ స్వింగ్లో అయితే చెప్పేస్తూ ఉంటాయి. సో అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో ఓవరాల్గా వార్ టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని అది మనకి మార్కెట్ మీద కూడా బాగా పడిందని చెప్పొచ్చు. అండ్ విక్స్ ఆల్మోస్ట్ లో లెవెల్స్ వచ్చేసి 18 ఉంటే ఆల్మోస్ట్ 21 అండ్ ఆల్మోస్ట్ 22 వరకు కూడా వెళ్ళేదానికి కూడా మనకి ఇక్కడ చూస్తున్నాము. 21.90 వరకు కూడా వెళ్తూ ఉంది. సో మార్నింగ్ నుంచి కూడా కంప్లీట్గా ఎటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా లేవు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. ఆల్మోస్ట్ 130 తర్వాత 130 తర్వాత సడన్గా ఏవైతే న్యూస్ వస్తున్నాయో మేబీ మన ఇన్వెస్టర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు న్యూస్ కోసం. సో వన్స్ ఒకసారి అట్లా న్యూస్ ఫ్లాష్ అవ్వగానే ఇంకా అక్కడి నుంచి కూడా మనకి కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అనేది, సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. అండ్ ఈరోజు కనుక మనం డైలీ క్యాండిల్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఇది రెడ్ క్యాండిల్. అండ్ ఏదైతే ప్రీవియస్గా ఉందో దీని కిందనే ఉంది. ఇంకా 24,500 కానీ 24,200 కానీ బ్రేక్ అయితే కాలేదు. సో ఇన్ కేస్ రేపు ఏదైతే ఈ వార్ టెన్షన్స్, ఈ సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఇంకా కంటిన్యూ అయింది అనుకుంటే కనుక మార్నింగే 24,200 బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనకు ఉన్నటువంటి సపోర్ట్ 24,200. మనకు తెలిసిందే కదా, మార్కెట్ ఎప్పుడైనా సరే పైకి వెళ్ళాలంటే స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. అదే డౌన్ సైడ్ రావాలంటే కనుక ఎలివేటర్లో కానీ లిఫ్ట్లో కానీ స్ట్రైట్ అవే వితిన్ సెకండ్స్లో 5th ఫ్లోర్ నుంచి సెల్లర్కి వచ్చేసినట్టు అంత ఫాల్ అయితే వస్తుంది. సో రేపటికైతే 24,000 ఈజ్ ద మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ అని చెప్పొచ్చు. సో 24 కూడా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ ఏదైతే మనకుందో 23,800 అలాగే 23,600 కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏమీ లేదు, రేపు ఫ్రైడే కాబట్టి మ్యూటెడ్గానే ఉంది అనుకుంటే కనుక మోస్ట్లీ రేపు కూడా దిస్ కైండ్ ఆఫ్ ఇన్సైడ్ బార్ మాత్రమే మనం చూడడానికి వస్తుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక మనకి 24,500 దాటితేనే, అంటే ఈ ఏదైతే కంప్లీట్గా ఒక రేంజ్లో ఇరుక్కుందో నిఫ్టీ, సో ఇక్కడ నుంచి బయటపడి ఒక పైకి అప్ సైడ్ అయితే ర్యాలీ అయితే కొనసాగడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ బోర్డర్లో టెన్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం ఈజీ, ఎండింగ్ మాత్రం చాలా కష్టం, చాలా టైం పడుతుంది దానికి. సో ఐ డోంట్ థింక్ సో 1 or 2 డేస్లో ఈ టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయి మొత్తం కంప్లీట్గా సైలెన్స్ అయిపోతుందని అయితే నేను అనుకోవట్లేదు. సో అంటిల్ అన్లెస్ ఇది సెట్ అయ్యేంత వరకు కూడా ఈ వాలటైలిటీ కానీ, ఈ విక్స్ ఏదైతే కంప్లీట్గా స్పైక్స్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూగా మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సిందే. అండ్ మనకి ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ డైలీ క్యాండిల్ కూడా మంచి సాలిడ్గానే రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. 54,800 లెవెల్ని అయితే క్రాస్ చేయడానికి టచ్ చేసింది కానీ, బట్ అక్కడ నుంచి కూడా 54,937 హై వేసింది. బట్ అక్కడ నుంచి కూడా కంప్లీట్గా డౌన్ సైడే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ మనకి మార్నింగ్ గెయిన్స్లో అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సరే కంప్లీట్గా అది గివ్ అప్ ఇచ్చేసింది అండ్ కంటిన్యూస్గా డౌన్లోకి అయితే వచ్చేసింది. సో ఈ జోన్ కనుక బ్రేక్ అయితే అంటే 54,365లో ఉంది, ఇంకొక 365 పాయింట్స్ అంటే అరౌండ్ 54,000లో కనుక ఓపెన్ అయితే కనుక ద బిగ్గెస్ట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ హియర్. సో వన్స్ మళ్ళీ 54K బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనకు ఉన్నటువంటి సపోర్ట్ 53,600. 54,000 నుంచి 53,600కి అనదర్ 400 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఛాన్స్ ఉంది. సో ఇంకా కొంచెం ఏమన్నా సరే ఓవర్ నైట్ కావచ్చు, లేకపోతే మొన్న ఆపరేషన్ సింధూర్ లాగా ఎర్లీ మార్నింగ్ 1:40, 2 o'clockకి అలా ఏమన్నా సరే మిలిటరీ ఆపరేషన్స్ జరిగితే కనుక డెఫినెట్గా ఒక మంచి గ్యాప్ డౌన్ అయితే చూడడానికి మనకు దొరుకుతుంది. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. త్వరగా ఇవన్నీ సెట్ అయిపోవాలనేసే కోరుకుందాం, ఎవరికి కూడా ఎటువంటి ఇది రాకుండా త్వరలోనే దీనికి కంప్లీట్గా ఒక సొల్యూషన్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఈ
ప్రాసెస్లో భాగంగా యుద్ధం తప్పదు అనుకుంటే కనుక ఆల్రెడీ తెలిసిందే ఇండియన్ ఆర్మీ ఎంత అగ్రెసివ్గా ఉందో. సో లెట్స్ టేక్ ద బ్యాటిల్. సో రేపటికి ఇంట్రాడే లెవెల్స్లో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం అయితే, లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీలో ఉన్నాము 15 మినిట్స్లో. రేపటికి 24,290 అలాగే 24,106 అయితే మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్స్కి అయితే ఉన్నాయి. సో రేపు ఇన్ కేసు గ్యాప్ అప్ అయినా సరే ఆర్ గ్యాప్ అప్ నుంచి రికవరీ అయిన తర్వాత 24,290 కనుక బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,404, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,500, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,596గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక అంటే అరౌండ్ ఒక 50 to 60 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ అయితే ఇక్కడ ఈ ఏరియాలో కొంత మనకి రేంజ్లో ఈ ఏరియా నుంచి మనకి బౌన్స్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఏది 24,100 అండ్ 24,000 వరకు కూడా. సో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడతో గ్యాప్ అప్ అయినా కానీ మనకి ఇక్కడ నుంచి బౌన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ 24,000 లెవెల్స్ వచ్చేసి చాలా క్రిటికల్ కాబట్టి, బిగ్గెస్ట్ సపోర్ట్ కాబట్టి. సో ఇన్ కేస్ ఒకవేళ స్ట్రైట్ అవే గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయితే అంటే 23,982 కూడా బ్రేక్ అయితే కనుక మనకి అప్పుడు ఫస్ట్ టార్గెట్ వచ్చి 851, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 690 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మనకి అరౌండ్ 23,500 ఈ ఏరియాలో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ చిన్న గ్యాప్ డౌన్ అయితే కనుక అంటే 24,100 అయితే మనకి ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,983 అండ్ ఇంతకుముందు టార్గెట్ 1గా ఉన్నది ఇక్కడ మనకి టార్గెట్ 2 అవుతుంది, అలాగే 690 వచ్చేసి 3 అవుతుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 54,383 అలాగే 54,010 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్కి అయితే ఉన్నాయి మనకి, కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్స్. అండ్ ప్రీవియస్గా మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎట్లుంది అనేది మనం గమనించవచ్చు. అండ్ ఈ ఏరియా నుంచి ఎట్లా బిహేవ్ చేసింది అండ్ ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూడొచ్చు. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక 54,383. లెట్ మీ జూమ్. 54,658 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది, అలాగే సెకండ్ టార్గెట్ 54,951, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 54,246గా అయితే ఉంటుంది. ఇన్కేస్ చిన్న గ్యాప్ డౌన్ అంటే అరౌండ్ 150, 200 అయితే కనుక ఇక్కడ ఉంటుంది. ఇన్కేస్ ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అయితే కనుక దాని గురించి కూడా మనం డిస్కస్ అయితే చేద్దాము. సో టార్గెట్ 1 వచ్చేసి 819 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 53,512, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 53,121గా అయితే మనకు ఉంటుంది. ఇన్కేస్ ఒకవేళ స్ట్రైట్ అవే 54ని బద్దలు కొట్టుకుని స్ట్రైట్ అవే ప్రీవియస్గా ఉన్నటువంటి ఇది కూడా బద్దలు కొట్టుకుని ఈ ఏరియాలో అంటే 53,800 దగ్గర ఉంటే కనుక ఇది ఫస్ట్ టార్గెట్, అలాగే ఇది ఏదైతే 53,100 సెకండ్ టార్గెట్ అవుతుంది, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 52,800 వచ్చేసి థర్డ్ టార్గెట్గా అయితే ఉంటుంది. ఇన్కేస్ చిన్న గ్యాప్ అప్ అయినా పెద్ద గ్యాప్ అప్ అయినా సరే ఇది అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ ఏరియాలో ఓపెన్ అయినా సరే ఇమీడియట్గా మాత్రం దయచేసి అట్లీస్ట్ 5 మినిట్స్ కాకుండా మాత్రం ఇంట్రాడే ట్రేడ్స్ అయితే అస్సలు ప్లేస్ చేయొద్దు. చాలా వరకు నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా ఇట్లా గ్యాప్ డౌన్ అయిన వెంటనే ఫాస్ట్గా రికవరీ అవ్వడానికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో చాలా వరకు అది దట్టు మనకి గ్యాప్ అప్ అయితే కిందకి రావడం కొంచెం కష్టమవుతుంది, కానీ గ్యాప్ డౌన్ అయితే మాత్రం రికవరీ మాత్రం చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఫస్ట్ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయిన తర్వాత మాత్రమే అండ్ ప్రైస్ యాక్షన్ చూసుకుని ఏ లెవెల్స్లో మనకు ఉంది, ఇంకా కిందకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా ఓఏ డేటాతో పోల్చుకున్న తర్వాత మాత్రమే ట్రేడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి టైంలో పర్టికులర్గా న్యూస్ ఎక్కువ మనకి డామినేట్ చేస్తున్నప్పుడు టెక్నికల్స్ వీక్ అవుతాయి ఆబ్వియస్గా. సో ఇలాంటప్పుడే మనం ఇంకా పేషెన్స్గా ఉండాలి, లైక్ డిసిప్లైన్డ్గా ఎక్కువ ఉండాలి. సో ఈరోజు సిట్యువేషన్ చూసుకుంటే కనుక ఇందాక టెలిగ్రామ్లో కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 1:30 వరకు ఒక్క ట్రేడ్ కూడా లేదు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడే కంప్లీట్గా ఎలా ఉంది సిట్యువేషన్ అనేది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ రేంజ్లోనే ఉంది. సో ఇక్కడ ఎక్కడ కూడా ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ రాలేదు. వచ్చినా సరే ఒక 30-40 పాయింట్స్ వస్తాయి కానీ రిస్క్ టు రివార్డ్ రేషియోకి సరిగ్గా ఉండదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక అరౌండ్ 1:30కి మనకి
మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో, ప్రీవియస్ లెవెల్ ఏదైతే ఉందో అది దాటడం అండ్ మంచి మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది రావడం అండ్ ఈ క్యాండిల్లో అనుకుంటే ఇచ్చాము. సో కంప్లీట్గా అండ్ మంచి మూమెంటం అంటిల్ 3:30 వరకు అయితే కంటిన్యూ అయితే అయ్యింది. సో నేనైతే మాత్రం ఈ రేంజ్లోనే, ఒకవేళ ఈ మూవ్ రాలేదు, ఈ రేంజ్లోనే ఇంకా ఉండుంటే కనుక ఈరోజు హ్యాపీగా నో ట్రేడ్ డే అని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఉండేది. సో సెటప్ వచ్చినప్పుడే ట్రేడ్ చేయండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో సెటప్ రాకుండా న్యూస్లో అలా చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, అవన్నీ కూడా అవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, అయిపోయిన తర్వాత చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. బట్ లైవ్లో మీకు చార్ట్లో ఏది కనిపిస్తుంది, డేటా ఏం చెప్తుంది, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుని అండ్ ఏ లెవెల్స్లో ఉంది అండ్ మీ స్ట్రాటజీ వాట్ ఎవర్ ఇండికేటర్ యూ యూజ్, ఓకే, వెదర్ ఇట్ మే బీ వీవ్యాప్ ఆర్ సూపర్ ట్రెండ్ ఆర్ MACD ఆర్ RSI, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఓకే, మీ ట్రేడింగ్ సిగ్నల్ వచ్చిన తర్వాత అండ్ ఇవన్నిటిని కూడా తీసుకోండి. అండ్ నేను రెగ్యులర్గా చాలా టిప్స్ చెప్తూ ఉంటాను, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్లా చూడాలి అనేది, అలాగే ఇండెక్స్ మూవర్స్లో ఎలా చూడాలి అనేసి, అలాగే అడ్వాన్స్డ్ డిక్లైన్స్ రేషియో ఎలా చూడాలి అనేసి, అండ్ 15 minutes రేంజ్ అండ్ కాన్ఫిడెన్స్ జోను, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ చాలా వరకు చెప్పాను మీకు. అన్నీ ఓపెన్గానే అన్నీ మన యూట్యూబ్లోనే ఉంటాయి. కొంచెం మీరు ఒకవేళ తెలియకపోతే కనుక ఇదేంటి, ఇది ఎప్పుడు చెప్పారు అనుకుంటే కనుక యూ జస్ట్ సెర్చ్ వాట్ ఎవర్ ద టాపిక్ యూ వాంట్ టు లెర్న్ ఇన్ అవర్ ఛానల్. సో మీకు అన్నీ కూడా క్లియర్గా పెద్ద పెద్ద వీడియోలు అయితే కనిపిస్తూ ఉంటాయి, లాంగ్ వీడియోసే. సో అవన్నీ నేర్చుకోండి, డెఫినెట్గా వాటిని అప్లై చేయండి. అంతేగాని ఎప్పుడైనా మనకి స్టాప్ లాస్ కొట్టింది అంటే మార్కెట్ని బ్లేమ్ చేయొద్దు, న్యూస్ని బ్లేమ్ చేయొద్దు, ఏదైనా సరే మన దాంట్లోనే ఉంటుంది కాబట్టి. సో బ్యాక్ టు సబ్జెక్ట్, సెన్సెక్స్లోకి వెళ్ళిపోదాం. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 80,284 అండ్ 79,883 అయితే మనకి కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడింగ్ జోన్గా అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేసింది ఈ లెవెల్స్లో అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో వన్స్ మనకి గ్యాప్ డౌన్ అయితే కనుక 79,883లో, అంటే చిన్న గ్యాప్ డౌన్లో ఎజ్యూమ్షన్ చేసుకుంటే కనుక మనకి 79,659 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, 79,239 సెకండ్ టార్గెట్, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 78,771. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మనకి ట్రిగర్ అయితే అంటే డైరెక్ట్ స్ట్రైట్ అవే గ్యాప్ డౌన్ ఇక్కడైతే కనుక ఇక్కడైనా సరే ఇమీడియట్గా అయితే మనం షార్ట్ అయితే చేయొద్దు. ఇందాక ఆల్రెడీ చెప్పాను మినిమం 5 minutes వెయిట్ చేయండి అనేసి. సో అలాంటప్పుడు మనకి టార్గెట్ 3 వచ్చేసి 78,400 అయితే అవుతుంది. సో ఇన్ కేస్ గ్యాప్ అప్ కానీ లేకపోతే స్లోగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా సరే ఈ లెవెల్స్ వరకు వెయిట్ చేయండి లాంగ్ తీసుకోవడానికి. అప్పుడే మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చి 80,667. సో ఈ వీడియో చేయడానికి మన ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి. అండ్ అలాగే ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అండ్ మీరు ఏమైనా కానీ ఇంకా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 81,040 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 81,284గా అయితే మనకు ఉంది. అండ్ ట్రేడర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే BTST లింక్స్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్ అండ్ జై భారత్.